కలకత్తాలో డాక్టర్ మమితాపై జరిగిన అత్యాచారానికి వెంటనే న్యాయం చేయాలని మరియు బంగ్లాదేశ్లో జరిగే హింసాకాండను ఆపి వారిని కాపాడాలని రాజంపేటలో మహాదళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా సాగి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కొనసాగించారు. బంగ్లాదేశ్ లో హిందువులను భారత ప్రభుత్వం కాపాడాలి, కాపాడాలి. అన్నం పెట్టిన ఇస్కాన్ ను కూలగొట్టాం. జాగో జాగో మనం అన్నిట్లోనే సమానత్వం చూస్తాం కాబట్టి మనకి ఆ భావన లేదు కాబట్టి అందరిని కలుపుకెళ్తాం. కానీ మన హిందుస్థాన్లో ఉన్నటువంటి అందరూ కూడా మనం హిందువులనే పిలవాలి. కాకపోతే ఇదే భావన అందరికీ రావాలి. ఇప్పుడు ఇంతమంది ఇన్ని లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. ఎందుకంటే మనం హిందువులు అన్ని దేశాల్లో మైనారిటీస్గా ఉన్నాం. కానీ మన దేశంలో హిందువులకి అన్ని నువ్వు కట్టే ప్రతి ట్యాక్స్ వాళ్ళకి వెళ్తుంది, నువ్వు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకి వెళ్తుంది. కానీ నీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండేది? ఎంతమంది మన ఇంట్లో పిల్లలు ఉండేది? ఇద్దరు. ఆ ఇద్దరు ఎక్కడ చదువుతున్నాం? ఒకడు అమెరికాలో ఉంటే ఒకడు బెంగళూరులోను ముంబైలో ఉంటాడు. నీ తల్లిదండ్రులను ఎవరు కాపాడుతారు? నీ తల్లిదండ్రులని, నీ ఆస్తులని, భూములని ఎవరు కాపాడుతారు అంటే ఎవరు లేరు. ఇల్లు వదిలేసి పారిపోతున్నారు. 100 కుటుంబాల్లో కొన్ని అన్ని మతస్థులు 5-6 ఉంటే వాళ్ళు సజీవంగా కొన్ని వందలుగా వృద్ధి చెందుతున్నారు. అలాగే మన హిందూ కుటుంబాలు 10-20 ఉంటే వాళ్ళు సమూలంగా మతం మార్చి వాళ్ళు కలిపేసుకుంటున్నారు.